ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 25వ అధ్యాయం 15వ వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు రాసిన కీర్తన, దావీదు అనుభవం. ఈ కీర్తన రాసినప్పుడు నాకు అనిపించింది చరిత్ర ఏంటంటే, దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే దావీదు ఒకానొక దినమున 2 సమూయేలు 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే, ఒకానొక దినమున రాజు యుద్ధములకు పోవాల్సిన సమయంలో మేడగది మీద మిద్దె మీద నడుస్తుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడ్డది. ఆమె బెత్షెబ, ఊరియా భార్యకు బెత్షెబ. ఆమెతో పాపం చేసి తన జీవితంలో చాలా గొప్ప పరాభవము, నష్టం తెచ్చుకున్నాడు. 4 కుమారులు చనిపోయినారు. రాజ్యం నుండి దూరం పోవాల్సి వచ్చింది. కొడుకు చేత తరమబడుతూ వచ్చినాడు. ఎంతో వేదన అనుభవించినాడు. ఆ తర్వాత దావీదు ఈ మాట రాసినాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో ఏమంటున్నాడంటే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వారలారా, మనము మన జీవితంలో మన దృష్టి ఎప్పుడైతే ప్రభు మీదికి పక్కకు వస్తుందో, మనం పక్కయాన్ని చూస్తున్నామో, అప్పుడు మన పాదాలు వలలో పడతాయి, సమస్యల్లో పడతాయి, చిక్కుల్లో పడతాయి. మన దృష్టి యెహోవా వైపుకు తిరిగినప్పుడు ఆయన ఎట్లుంటాడంటే మనకు వెలుగుగా ఉంటాడు, మన మార్గమును సరళం చేసేవాడుగా ఉంటాడు. మనకు ఎర్ర సముద్రం లాంటి సమస్య వచ్చినా దాన్ని పాయలుగా చేయగలుగుతాడు. వలలో చిక్కకుండా ఆయన ఆ సముద్రం లాంటి సమస్యనే పాయలుగా చేసి నీళ్లను గోడలుగా నిలిపిన ఈ దేవునికి ఈ వలలో ఒక సమస్య కాదు. కాకపోతే ఇక్కడ చేయవలసిన పని ఏంది? ఒక విశ్వాసిగా నేను స్థిరమైన బుద్ధి కలిగి చేయవలసిన పని ఏంటంటే, మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపే ఉండాలి అని దేవుని యొక్క కోరిక. దావీదు అదే చెప్తున్నాడు. నా వైపు చూడుడి అని అన్నాడు. సమస్త జనులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని ప్రభు చెప్తూ వచ్చినాడు. ఆయన వైపు చూస్తేనే మనం రక్షణ, ఆయన వైపు చూసినప్పుడే మనకు సమాధానం, ఆయన వైపు చూసినప్పుడే మన జీవితంలో నెమ్మది, సమృద్ధిని చూడగలుగుతాం. దావీదు జీవితంలో అన్ని చూసి ఆయన ఎంతో నమ్మకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే, ఇంకా వేరే స్థలం లేదు చూసేది. ఎందుకంటే ఒక్కరోజు చూసి నా జీవితానికి సరిపోయే నష్టం తెచ్చుకున్నా అనుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినమున మనము ప్రభు వైపే చూస్తున్నామా అని మనం వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే, సెల్ ఫోన్, లోక సంబంధమైన దృశ్యాలు ఎన్ని కనబడుతున్నాయి సెల్ ఫోన్లో. ఆ తర్వాత మన చుట్టూన్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఏ బస్ స్టాపు, ఏ కాలేజీ, ఎక్కడ చూసినా అశ్లీలత ఈ లోకంలో తాండవమాడుతుంది. పాపము అట్లా పేటరేగి ఉన్నది. అదేం చేస్తుందంటే మన మనసును బయటకు చెప్పుకోము, కానీ మన మనసును కూడా చెరిపేదిగా ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు ఏం చూస్తాడంటే, నువ్వు పై రూపం చూడడు. 1 సమూయేలు 17వ అధ్యాయంలో రాసినాడు, యెహోవా హృదయములు లక్ష్య పెట్టాడు. మన హృదయములో దురాలోచన, దుష్టపు తలంపులు వచ్చినప్పుడు దేవునికి అయిష్టమైన వారంగా మనం కావాలని దుష్టుడు మనకి ఈ లోకంలో ఇలాంటి ఫ్యాషన్, అగ్లీ డ్రెస్సులు ఈనాడు. రోమపత్రికలు రాసిన స్వభావ సిద్ధముగా స్త్రీలు పురుషుని వేషము, పురుషులు స్త్రీ వేషం వేసుకునే దినాల్లో ఉన్నారు ఈనాడు. ఎంతో అశ్లీలత రోడ్ల మీద కనబడేటట్టుగా సాతాను అట్లా చిత్రీకరించినాడు. వాళ్ళకు తెలియదు, కానీ సాతాను అది ఫ్యాషన్ అని లోకానికి పరిచయం చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ప్రతి వాడు పడిపోవాలని వాడు వలలు ఒగ్గుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దృష్టి దేవుని వైపు ఉన్నప్పుడు మనం వలలో చిక్కము. ఆ వలలో పడకుండా ప్రభు వైపు చక్కగా నడవడానికి ఆస్కారం ఉంది. అందుకే దావీదు మనకు ఒక గొప్ప ఉదాహరణ, గొప్ప మార్గము, గొప్ప సలహా ఇస్తున్నాడు. ఏంటంటే, నా దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు ఉంది అన్నప్పుడు మన దృష్టి కూడా దేవుని వాక్యం వైపు, దేవుని చిత్తం వైపు ఉండాలి. కానీ మనం సొంత ఆలోచనలో ఏది ఉండొద్దు. మన ఫోన్లతో జాగ్రత్త ఉందాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం పడిపోకుండా మన చూపులు దేవుని వైపు ఉంచుకుందాం. ఒకవేళ పడిపోయే ఆలోచనలు వచ్చినా ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, సరి చేసుకొని ఆయన యొక్క మార్గంలో నడుద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన.
పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. దావీదు వలె మేము నీ వైపు చూచుట కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.